అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము ఇదివరకు సూయింగ్ మిషన్ వీడియో చేసుకున్నాం కదండి, రియల్ ఆర్ ఫేక్. దానికి పార్ట్ 2 చేస్తున్నానండి. చాలా మంది చాలా బాగా ఆదరించారు. నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా ఆ వీడియో నుంచే వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మంచి ఈ సంవత్సరం ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నా వీడియోని ఇంత బాగా ఆదరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ఛానల్లో మంచి వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేస్తానండి. దయచేసి నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం వీడియో స్టార్ట్ చేద్దామండి. నేను ఎక్కువసేపు మీ లెంతీ వీడియోస్ చేయను, 2-3 మినిట్స్కి మించి చేయను. సో నేను చేసిన ఫస్ట్ వీడియో అయితే రియల్ ఆర్ ఫేక్లో నేను చెప్పాను కదండి, మన రాష్ట్రాల్లో లేదని. అయితే చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చిందంట కదా, ఒక వీడియో చేయండి ప్లీజ్ అని కామెంట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో. దానికోసమే నేను పార్ట్ 2 వీడియో చేస్తున్నానండి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అనేది అయితే రాలేదండి. ఎటువంటి స్కీమ్స్ పెట్టలేదు గవర్నమెంట్స్ అయితే, కానీ వస్తుంది. ఎలా అంటే మనకి పిఎం విశ్వకర్మ యోజన ఉంది కదా, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చండి. కానీ జెన్యూన్ అయితేనే, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, మనం ఏదైనా ఫ్రాడ్ చేస్తే మాత్రం మనకి ఇబ్బంది అవుతుందండి. రియల్ గా మనకి మిషన్ వచ్చుండి మన ఇంట్లో మిషన్ లేదు, లేదా మన మిషన్ పాడైపోయింది అనుకుంటే మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లై చేయడానికి కూడా మనకి సిఎస్సి సెంటర్లో కానీ, నెట్ సెంటర్లో కానీ, సచివాలయాల్లో కానీ అవుతుంది. సచివాలయాల్లో అవ్వట్లేదని చెప్తే మాత్రం మీరు కొద్దిగా అడగండి, అడిగితే చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే సచివాలయాల్లో కూడా లాగిన్స్ అవుతున్నాయి, కానీ వాళ్ళు నెట్ సెంటర్లో చేయించుకోండి అని చెప్తే మాత్రం మీరు గట్టిగా అడిగితే చేస్తారండి. సో సచివాలయాల్లో కానీ నెట్ సెంటర్లో అంటే పెద్దవి ఉంటాయి కదా, కొంతమంది పోర్టల్స్ తీసుకుంటున్నారు. మా ఊళ్ళో కూడా ఒక నెట్ సెంటర్లో చేస్తున్నారు. నేను పూర్తిగా వివరాలు సేకరించి ఆ తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. అయితే సిఎస్సి సెంటర్లో అయితే కన్ఫామ్గా అవుతుందండి, కంపల్సరీగా ఆన్లైన్ చేస్తారు. ఇప్పుడు మీరు టీఎస్లో ఉన్నా సరే, లేకపోతే మన తెలుగు రాష్ట్రాలు టీఎస్ అయినా సరే, ఏపీ అయినా సరే, మీరు పిఎం విశ్వకర్మ యోజనలో అప్లై చేసుకోవచ్చండి. అందులో మనకి టైలర్స్కి ఇచ్చాడు కదా, మీరు ఆల్రెడీ టైలరింగ్ చేస్తూ ఉన్నా, లేదంటే మీకు టైలరింగ్ వచ్చున్నా, మీరు నేర్చుకుని మీ ఇంట్లో మిషన్ లేదని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి. మీరు దీనికి అప్లై చేసుకోవడం వల్ల మీకు మిషన్ కంపల్సరీ వస్తుంది. ఒక 7 రోజుల వరకు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో మీకు రోజుకు వచ్చి 500 రూపీస్ ఇస్తారండి. మీకు స్టైఫండ్ కింద ఇస్తారు. ఒక 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. మీకు 5 రోజులు ట్రైనింగ్ ఉంటే 5 రోజులకి 500 చొప్పున, రోజువారీకి 500 చొప్పున, 5 రోజులకి 500 చొప్పున ఇస్తారండి. 5×5=25 అంటే 2500 వరకు మీకు ఇస్తారు. మిషన్ నేర్చుకున్నందుకు గాను మీకు ఇంకో 1000 రూపాయలు అదనంగా ఇస్తారు. మొత్తం మీకు 3500 వరకు మీకు అమౌంట్ వస్తుందండి. అలాగే మిషన్ కూడా ఇస్తారు. 15 రూపాయలు విలువ గల సరుకు ఇస్తారండి. మరి అందులో మిషన్ అంటే కంపల్సరీ మన వృత్తికి సంబంధించి ఇస్తున్నారంట. నేను పూర్తిగా కనుక్కున్నాను. మెప్మాలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను నేను. మిషన్ అయితే కంపల్సరీగా ఇస్తున్నారంటండి టైలరింగ్ అని పెట్టిన వాళ్ళకి. నేను కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేను అప్లై చేసిన తర్వాత ఏం జరిగింది అనేదాన్ని మీకు మళ్ళీ ఇంకో వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తానండి. మీరు నిజంగా జెన్యూన్ అయ్యండి. మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకుని మీ ఇంట్లో మిషన్ లేకపోయినా, లేదంటే మీకు ఇంకో మిషన్ కావాల్సి వచ్చినా, అలా అయితేనే అప్లై చేసుకోండి, జెన్యూన్ అయితేనే. ఎందుకంటే టైలరింగ్ మనం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసిపోద్దని మనకి ఏది రాదని, అప్పుడు అనవసరంగా మనకి మిషన్ రాదు. స్టైఫండ్ వచ్చినా మిషన్ వస్తుందని మనం చెప్పలేమండి. సో మీరు జెన్యూన్ అయితేనే అప్లై చేసుకోండి. దానివల్ల మీకు యూజ్ ఉంటుంది, నేను చెప్పిన దానికి కూడా ఒక కొద్ది ప్రతిఫలం ఉంటుంది. విశ్వకర్మ యోజనలో వస్తుందండి మీకు మిషను. ఇంకా ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఫ్రీగా ఇచ్చేవి లేవండి ప్రస్తుతానికి. టీఎస్లో అయినా సరే, మన ఏపీలో అయినా సరే. దయచేసి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోండి. మీరు అప్లై చేయాలి అని అనుకుంటే పిఎం విశ్వకర్మ యోజనలో అప్లై చేసుకోండి దయచేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.